ఫైనల్గా యాపిల్ వాళ్ళు గ్లోబల్గా నిన్న నైట్ iOS 27ని అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్ డెవలపర్ బీటా అనేది ప్రజెంట్గా అవైలబుల్గా ఉంది. నిన్న నైట్ నుంచి అవైలబుల్గా ఉంది. ఎవరైతే ఇంతకుముందు బీటా ప్రోగ్రాంలో ఉన్నారో వాళ్ళందరికీ ఆటోమేటిక్గా చూపిస్తుంది. కొత్త వాళ్ళకైతే బీటా ప్రొఫైల్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ ఫోన్లో ఆటోమేటిక్గా అప్డేట్ వస్తుంది. బట్ నా సలహా ఏంటంటే, ఒకవేళ మీ ఫోను ప్రైమరీ ఫోన్ ఐఫోన్ అయితే మాత్రం అస్సలు ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఒకవేళ మీ దగ్గర ఏదైనా సెకండరీ ఫోన్ ఉండి అది మీరు ఐఫోన్ని సెకండరీ ఫోన్ లాగా వాడుతుంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే ఇన్స్టాల్ చేసుకోండి. నేను నా ప్రైమరీ ఫోన్లో ఇన్స్టాల్ చేశాను, బట్ మీరు అలా చేయకండి. ఎందుకంటే దీంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్యాటరీ వార్మ్ అవుతుంది, కొంచెం హీట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం యాప్స్ కూడా స్టేబుల్గా లేవు. ఇన్స్టాగ్రామ్ పర్టికులర్గా బాగా గిజ్ అంటుంది, స్టేబుల్గా అనిపించట్లేదు. ఇంకా రకరకాల ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో అందుకని నా సలహా ఏంటంటే ప్రైమరీ ఫోన్లో మాత్రం మీరు ఇన్స్టాల్ చేసుకోవద్దు. అండ్ రెండో పాయింట్, ఐఫోన్ 11 దగ్గర నుంచి iOS 27 అనేది అందరికీ అవైలబుల్గా ఉంది. ఇక్కడ మీకు లిస్ట్ కూడా వేస్తున్నా, ఒకసారి చెక్ చేసుకోండి, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక ఫీచర్స్ విషయానికి వెళ్తే ముందైతే ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే యాపిల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ దీన్ని షేర్ చేయండి. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు CPU లెవెల్ ఇంప్లిమెంటేషన్, CPU లెవెల్ ఆప్టిమేషన్ అనేది iOS 27లో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఇది ఈవెన్ మీరు iPhone 11లో వేసుకున్నా కానీ మీరు iPhone 17లో ఏదైతే ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తారో, UI ఎక్స్పీరియన్స్ అనేది ఎంత ఫాస్ట్గా స్మూత్గా ఫ్లూయిడ్గా ఉంటుందో ఆల్మోస్ట్ ఈక్వల్గా మీరు iPhone 11లో కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు, విచ్ ఈస్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనం నోటీస్లో పెట్టుకోవాల్సింది. ఇది చాలా చాలా పెద్ద అప్గ్రేడ్ అనమాట. అంటే మీకు OS ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే. రెండోది, మీకు నాట్ ఓన్లీ ఇది, ఇంకా చాలా రకాల ఏవైతే సిస్టమ్ వైడ్ ఫీచర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ చేశారు. లైక్ మీకు ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నప్పుడు ఇంతకుముందు iOS 26తో కంపేర్ చేసుకుంటే 70% స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. అంటే మీరు మల్టిపుల్ షాట్స్ కొట్టినప్పుడు కూడా ఓపెన్ అయ్యేది మీకు ఫాస్ట్గా ఓపెన్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ఎయిర్ డ్రాప్ 80% ఇంప్రూవ్ చేశారని చెప్తున్నారు iOS 26తో కంపేర్ చేసుకుంటే. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, నా దాంట్లో అంటే నేను ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్ టు iOS డ్రాప్ చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం అది పనిచేయట్లేదు, సరిగ్గా పనిచేయట్లేదు, అంటే స్లోగా ఉంది. బట్ మ్యాక్ నుంచి దీనికి పంపిస్తున్నా, దీని నుంచి మ్యాక్ పంపిస్తున్నా కానీ ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. అది మాత్రం బాగుంది. కానీ ఇది ఇప్పుడు డెవలపర్ బీటా 1 కదా, అందుకనే ఆండ్రాయిడ్ టు iOS అనేది కొంచెం ఇష్యూస్ అనేవి ఉన్నట్టున్నాయి. పాయింట్ నెంబర్ 3, మీకు యాప్స్ ఓపెనింగ్ స్పీడ్ కూడా iOS 26తో కంపేర్ చేసుకుంటే ఒక 30% ఇంప్రూవ్ అయినాయని చెప్తున్నారు. ఇవి మెయిన్గా సిస్టమ్ వైడ్ ఉన్న ఇంప్రూవ్మెంట్స్ అనమాట. అండ్ ఇక ఫీచర్స్లో మెయిన్ ఫీచర్స్ విషయానికి వెళ్తే ఆబ్వియస్గా అన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సిరికి సంబంధించిన ఒక స్టాండర్లోన్ అప్లికేషన్ తీసుకొస్తున్నారు. సిరిని సిస్టమ్ వైడ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈవెన్ మీరు ఏ యాప్ ఓపెన్ చేసినా దాంట్లో సిరిని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. పర్టికులర్గా కెమెరా కావచ్చు, బ్రౌజర్స్ కావచ్చు, ఇంకా చాలా రకాల వాటిలో మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. బట్ దీనికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, యాపిల్ వాళ్ళు ఎప్పటిలాగానే మనకింత ప్రసాదం చేతిలో పెట్టి దీనికి సంబంధించిన టేస్ట్ చూడండి, దీన్ని మీకు మొత్తం కావాలంటే కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయండి అంటారు కదా, అలాగే ఉంది. ఈసారి కూడా సిరికి సంబంధించిన ఏదైతే కొత్త సిరి ఉందో దీంట్లోకి వాళ్ళు ట్రై చేయమని చెప్పారు. కాకపోతే అది వెయిట్ లిస్ట్లో ఉంచేశారు. నైట్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 14 గంటలు అవుతుంది నేను ఇన్స్టాల్ చేసుకొని. ఇప్పటి వరకు ఆ వెయిట్ లిస్ట్ అనేది మనకు అప్రూవ్ కావట్లేదు. ఇంకొక 1 year పట్టిద్దో కూడా గ్యారంటీ లేదు. అంటే సిరికి సంబంధించిన ఎంటైర్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ చేసుకోవడానికి టైం పట్టుద్ది, గుర్తుపెట్టుకోండి. బట్ కొన్ని బేసిక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వరకు ఇంప్లిమెంట్ చేశారు. వాటి గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. ఈ సిరికి సంబంధించింది మాత్రం కొంచెం పెద్ద తలనొప్పి అయ్యేలాగా ఉంది. అది వెయిట్ చేద్దాం. అది వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏంటంటే చూద్దాం. పర్టికులర్గా సిరి కెమెరాలో ఇంప్లిమెంట్ చేశారు. ఆస్క్ సిరి లాగా మీకు డైరెక్ట్ కెమెరాలోనే ఒక ఆప్షన్ లాగా వస్తుంది, బ్రౌజర్స్లో వస్తుంది, ఇంకా ఎవ్రీవేర్ మీరు మ్యాప్స్లో కావచ్చు, క్యాలెండర్లో కావచ్చు, మెయిల్లో కావచ్చు, ఎక్కడైనా సిరి అనేది ఇంప్లిమెంట్ అవుద్ది. అది మాత్రం చాలా బాగుంది. బట్ వెయిట్ చేయాలి దానికోసం. అండ్ వెరీ ఇంపార్టెంట్, గ్యాలరీ. అన్నిటికంటే ముఖ్యమైనది యాపిల్ ఇంటెలిజెన్స్లో ముఖ్యంగా క్లీనప్ టూల్ మాత్రం అసలు భయంకరంగా ఇంప్రూవ్మెంట్ చేశారు. ఈవెన్ శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా కంటే కూడా ఇది బెటర్గా పెర్ఫామ్ చేస్తుందంటే మీరు నమ్మరు కదా. అసలు అంటేనే ఇది కొన్ని 100 కిలోమీటర్ల ముందు ఉంటుంది. బట్ ఈసారి మాత్రం ఇందులో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. చాలా బాగుంది. క్లీనప్ టూల్ మాత్రం సూపర్గా ఉంది, చాలా బాగా వర్క్ చేస్తుంది. అఫ్కోర్స్ అది జనరేటెడ్ ఇమేజ్ లాగా కనిపిస్తుంది, బట్ స్టిల్ చాలా బాగుంది వెన్ కంపేర్డ్ విత్ గెలాక్సీ AI. రెండోది, దీంట్లోనే మీకు రీఫ్రేమ్ చేయడానికి వచ్చింది. అంటే ఇలా స్ట్రైట్గా ఉన్న ఫోటోని మీరు రకరకాల యాంగిల్స్లో స్పెషల్గా మీకు షేప్ అవుట్ చేస్తుంది, అంటే యాంగిల్ మార్చి ఇస్తుంది. బట్ ఇక్కడ కొంచెం ఫేస్
కట్స్, ఫేస్ స్టైల్ అనేది కొంచెం అంత గొప్పగా ఏం రావట్లేదు. ఇది స్టిల్ డెవలపర్ మోడ్లో ఉంది కాబట్టి కొంచెం టైం పట్టుద్ది. అలాగే మీకు దీంట్లోనే ఇంకోటి ఏంటంటే ఎక్స్పాండర్, ఇమేజ్ ఎక్స్పాండర్ కూడా ఉంది. అది కూడా సూపర్గా పనిచేస్తుంది. అది కూడా డెవలపర్లోనే ఉంది కాబట్టి కొంచెం టైం పట్టొచ్చు. ఇవి గ్యాలరీకి సంబంధించిన మెయిన్ యూఐకి సంబంధించింది. అలాగే గ్యాలరీ యూఐ కూడా కొంచెం లైట్గా చేంజ్ చేశారు, అది కూడా బాగుంది. ఇక మూడోది మీకు లిక్విడ్ గ్లాస్, విచ్ ఇస్ యాక్చువల్లీ కీ పాయింట్ ఆఫ్ ఐఫోన్స్ కదా. సో లిక్విడ్ గ్లాస్కి ఇంతకుముందు మనకు 2 ఆప్షన్స్ ఉండేవి, టింటెడ్ అలాగే క్లీను. ఇప్పుడు దీనికి ఏంటంటే మీరు స్లైడ్ చేసుకోవచ్చు. ఒక స్లైడర్ని ఇచ్చారు, దాంట్లో మీరు అటు ఇటు స్లైడ్ చేసుకొని మీకు ఎంత గ్లాస్ ఎఫెక్ట్ కావాలో దాని అంతా పెట్టుకోవచ్చు. అది విచ్ ఈజ్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్. సిస్టమ్ వైడ్గా మీకు చాలా వరకు ఇది బాగా వర్క్ చేస్తుంది, అది మాత్రం చాలా బాగుంది. అండ్ ఈవెన్ యాప్స్లో కూడా మల్టీ లేయర్ గ్లాస్ ఎఫెక్ట్ని ఇచ్చారు వీళ్ళు. కాకపోతే అవి మన కళ్ళతో కనిపించలేవు, ఎందుకంటే యాప్ ఐకాన్సే ఎంత ఉంటాయి, దాని లోపల ఎక్కడో వీళ్ళు గ్లాస్ ఎఫెక్ట్ని యాడ్ చేశారు. సో అది కొంచెం చూడటానికి కనిపించకపోవచ్చు, కానీ విచ్ ఇస్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ది, ఇంతకుముందు మనకి వాల్యూమ్ కంట్రోల్ అనేది రింగ్ టోన్స్కి అన్నిటికీ ఒకలాగే ఉండేది, సింగిల్ స్లైడరే ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం మీరు రింగ్ టోన్స్కి, అలాగే మెసేజ్ టోన్స్కి, అలాగే అలారం టోన్స్కి మీరు స్లైడ్స్ చేసుకోవచ్చు. అంటే సౌండ్ అనేది అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్లో కొన్ని వందల సంవత్సరాలు ఉంది, బట్ ఐఫోన్ కదా కొత్తగా వచ్చింది, సూపర్ కొత్త ఫీచర్, ఎక్సలెంట్గా ఉంది. అలాగే దీని తర్వాత మీకు ఎయిర్ డ్రాప్లో కూడా ఎయిర్పాడ్స్ కూడా మీరు కనెక్ట్ చేసుకున్నప్పుడు వాల్యూమ్ స్లైడర్ ఒకదాన్ని యాడ్ చేశారు, ఇది కూడా కొత్తగా తీసుకొచ్చారు. ఆ తర్వాత మీకు కనెక్ట్ అసిస్ట్, ఇది కూడా మనకి ఆండ్రాయిడ్లో కొన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఇది దీంట్లో కూడా తీసుకొచ్చారు. ఏం లేదు, సింపుల్. మీకు ఆండ్రాయిడ్లో మనకు ఉంటుంది కదా, మీకు వైఫై ప్లస్ నెట్వర్క్, మొబైల్ డేటా ప్లస్ వైఫై 2 కంబైన్డ్గా యూజ్ చేసుకొని బెటర్ కనెక్టివిటీ కోసం కనెక్ట్ అవుద్ది కదా, సేమ్ దాన్ని ఇప్పుడు వీళ్ళు కనెక్ట్ అసిస్ట్ అంటున్నారు. ఇది మీకు వైఫై సెట్టింగ్స్లో ఉంటుంది. బోత్ మొబైల్ డేటా ప్లస్ వైఫై 2 కంబైన్డ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్, అసలు చాలామంది మాట్లాడని పాయింట్, బట్ నేను మాట్లాడాలనుకునే పాయింట్ ఏంటంటే షార్ట్ కట్స్ అప్లికేషన్ సంబంధించిన పెద్ద మెస్ని క్లియర్ చేశారు వీళ్ళు. యాక్చువల్గా మనకి షార్ట్ కట్స్ ఒక ఇంజనీర్ లెవెల్లో దానికి ఏదో కోడింగ్ రాసినట్టు ప్రతిదీ మనం సెటప్ చేసుకోవాలి కదా. ఇక ఇవంతా అవసరం లేదు కదా, సింపుల్. మీరు షార్ట్ కట్స్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే అక్కడ డిస్క్రైబ్ అని ఒక ఆప్షన్ వస్తే మీరు వాయిస్ కమాండ్తో కానీ టైప్ చేసుకుంటూ కానీ మీరు ఇవ్వచ్చు. నాకు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. వాటర్ డ్రింక్ వాటర్, అంటే మనం వాటర్ని తాగడం కోసం రిమైండర్ పెట్టుకోవడం కోసం దీంట్లో ఈజీగా ఒక సింపుల్ కమాండ్తో అయిపోయింది. ఈవెన్ iOS 26లో కూడా ఈ ఫీచర్ లేదు. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇది షార్ట్ కట్స్ ఇంప్లిమెంటేషన్ విత్ వాయిస్ అసిస్టెంట్ అంటే అది ఎంటైర్ సిస్టమ్ని సూపర్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఏదైనా మీరు షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు త్రూఅవుట్ సిస్టమ్ మీరు ఏదైనా చేసుకోవచ్చు, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వాల్పేపర్స్లో కూడా మీకు ప్లే గ్రౌండ్ ఒకదాన్ని తీసుకొచ్చారు. సో దీంట్లో మీరు వాల్పేపర్ జస్ట్ లైక్ ఆండ్రాయిడ్లో మనం క్రియేట్ వాల్పేపర్ లాగా దీంట్లో కూడా ఏఐని యూజ్ చేసుకుని వాల్పేపర్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఏఐని యూజ్ చేసుకొని మీ కాంటాక్ట్ ఇమేజెస్ని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది కూడా బాగుంది. ఆ తర్వాత ఇంకొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి, లైక్ మీకు ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు సంబంధించిన పిఎన్ఆర్ డిస్ప్లే చేస్తుంది మెయిల్ ఓపెన్ చేసి. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆటోమేటిక్గా మీరు దేని గురించి మాట్లాడుతున్నారో ఆటోమేటిక్గా అక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. అది కూడా సూపర్గా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, బట్ మెయిన్గా ఉన్నది మాత్రం ఇవే హైలైట్స్ అనమాట. సో దీంట్లో ఏ ఫీచర్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లు రాయండి. పర్టికులర్గా అయితే నాకు షార్ట్ కట్స్ అప్లికేషనే అల్టిమేట్గా సూపర్ పాయింట్ అని నేనైతే అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. సో వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద సైనింగ్ ఆఫ్. జై హింద్.